మనోజ్ షాప్లో అయితే గుడ్డు ఉందని చెప్పని ఆ గుడ్డును తీసుకెళ్ళి స్వామీజీ దగ్గరికి అయితే ఇంకా స్వామి ఇలా వచ్చింది 3 గుడ్లు ఉన్నాయి అని చెప్పి అన్నట్టుగా మనోజ్ అయితే చెప్తాడు. ఇంకా ఆ స్వామీజీ కూడా ఏంది అంటే మనోజ్ వాళ్ళ దగ్గర నుంచి కాస్తైనా డబ్బులు తీసుకోవాలి అన్నట్టుగా ఇంకా ఏయో తూతూ మంత్రాలు అన్నట్టుగా తనైతే చెప్తాడు. ఇంకా మొత్తం మనోజ్ అయితే దీనివల్ల నా బిజినెస్ అంతా దెబ్బతింటుందేమో, ఇప్పుడిప్పుడే నేను ఒక బిజినెస్ మ్యాన్గా ఈ ఊర్లో బ్రతుకుతున్నాను, అలాంటిది ఇప్పుడు నేను రోడ్డు మీద పడ్డాను అంటే అందరూ నన్ను నవ్వు పోస్తారు. అందులో ముఖ్యంగా బాలు అయితే ఇప్పుడు దాకా నువ్వు బిజినెస్ మ్యాన్ అన్నావు కదరా, అంటే ఇది కూడా ఫ్లాప్ అయిందా అన్నట్టుగా చాలా హేళన చేస్తాడు. వామ్మో, వాడి బాధపడే బదులు నేను ఏదో ఒక ప్రయోగం చేసుకొని నేను ఈ వ్యాపారాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి అంటాడు. ఇంకా స్వామీజీ కూడా ఏంది అంటే నువ్వు ఎన్ని కానీ చేసావు అంటే నువ్వు వ్యాపారంలో సక్సెస్ అవుతావు, లేదు అంటే నువ్వు జీరోకి పడిపి రోడ్డు మీద పడిపోతావు అని చెప్పి స్వామీజీ కూడా అంటాడు. స్వామి దానికి ఏమేం కావాలో చెప్పండి అని చెప్పనని తనైతే అంటాడు. ఇంకా రోహిణి అయితే ఇవన్నీ ఇలా జరుగుతాయని ఎలా నమ్మాలి స్వామి అని చెప్పనంటే, ఏంటి రోహిణి నువ్వు, ఆ స్వామి అంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, ఇవి కానీ చేయలేదు అంటే నేను రోడ్డు మీద పడతానని మళ్ళీ నువ్వెందుకు క్వశ్చన్స్ వేస్తున్నావు అని చెప్పనని ఇంకా రోహిణినే అంటాడు. ఏంటి మనోజ్ నువ్వు వెనక ముందు ఆలోచించకుండా స్వామి చెప్పిన దానికి ఇప్పుడు అత్తయ్య ఒప్పుకుంటుంది అంటావా అంటే, మా అమ్మని ఎలాగైనా నేను ఒప్పించుకుంటా, నువ్వు మాకిద్దరికీ సాయంగా ఉండు అని చెప్పనని ఇంకా ప్రభావతికి అయితే వెళ్ళి, అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నేను చెప్పినట్టు చేయమ్మా, నా నువ్వు నేను ఇద్దరం చేయాలంటమ్మా అనేటప్పటికీ ఇంకా ఉదయానికల్లా అయితే ఇద్దరు రెడీ అయిపోతారు. ఇంకా చుట్టూరు నడుము చుట్టూరుకో యాప్ మండలు అవన్నీ కట్టుకొని ఇంక ఇలా ఉండేటప్పటికి ఇప్పుడు కానీ ఆ బాలు కానీ చూశాడు అంటేరా మన ఇద్దరిని ఇంకా ఏదో చేసేస్తున్నామని చెప్పి అనుకుంటారని ఉదయం నుంచి మీనాకైతే మాత్రం వాళ్ళ మీద కాస్త అనుమానంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పనంటే మాకు కాస్త మొక్కుబడి ఉంది, మేము అక్కడికి వెళ్తున్నాము అని చెప్పననేసి వెళ్తారు. కానీ బాలుకైతే మీనా వీళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు కానీ అది మనకు అర్థం కావట్లా, వీళ్ళు ఇంత పద్ధతిగా ఆ పార్లర్ అమ్మాయి వీళ్ళ ముగ్గురు వెళ్తున్నారంటే మళ్ళీ ఏదో పెట్టుంటారు అని చెప్పి అన్నట్టుగా సరే నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పనని బాలు వెళ్తాడు. ఇంకా మీనా కూడా అయితే నాకు పూల ఆర్డర్ ఉంది నేను వెళ్తున్నానని చెప్పని వెళ్తే ఇంకా మనోజు ప్రభావతి అయితే గుడి చుట్టూరు వేప మండలు కట్టుకొని తిరుగుతూ ఉంటే, ఓహో ఇదా మీ ఇద్దరు చేసే పని అని చెప్పి అని బాలు అయితే చూసేస్తాడు. ఇంకా రోహిణి కూడా అయితే ఇంక సుగుణమ్మ చింటూని తీసుకొని అక్కడికి వచ్చేసరికి ఇంకా చింటూ కూడా అయితే అమ్మ అని చెప్పనని ఇంకా రోహిణి దగ్గరకు అయితే వచ్చేస్తాడు. ఇంకా అలా రాగానే ఏంది అమ్మ అని చెప్పని పిలుస్తున్నాడు అని చెప్పనని ప్రభావతి ఒక పక్క మనోజు ఇద్దరు అయితే రోహిణిని చూస్తారు. అయ్యో అత్తయ్య తను నేను అమ్మలా అని చెప్పనుకొని వచ్చి పట్టుకొని ఉంటాడు అని చెప్పని కవర్ చేసుకుంటుంది. కానీ రోహిణికి అయితే మాత్రం ప్రభావతి విషయంలో